హైదరాబాద్లో కుల నిర్మూలన సంఘం కులాంతర మతాంతర వివాహాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరితో కూడా జంటలతో ఒక మేళ నిర్వహించారు, ఒక సమ్మేళనం. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నాయకులు వాళ్ళంతా ఉన్నారు, మనం మాట్లాడదాం. ఎప్పుడు ఏర్పడిందండి కుల నిర్మూలన సంఘం? వీళ్ళంతా కూడా జంటలు ఇలా కలుసుకోవడం మేళ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఓకే, ఇది కుల నిర్మూలన సంఘం అండి 1971లో స్థాపించబడింది. 1972లో ఇది రిజిస్టర్డ్ అయింది. 76 ఆఫ్ 1972 నంబర్ తోటి. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు, కులాంతర మతాంతర వివాహాలు వేల కొద్ది జరిగినాయి. వేరే వేరే కార్యక్రమాలు, కుల వివక్షపై పోరాటాలు అన్నీ సాగుతూనే ఉన్నాయి. ఈ ప్రస్తుతం నేను ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు వహీద్ అండి, ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రస్తుతము. అండ్ మేము ఈ కుల దురహంకార హత్యలపై ప్రత్యేకంగా, మరియు కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఆదర్శ భారతీయులుగా గుర్తించి వారికి ప్రత్యేకమైన ఒక 5% రిజర్వేషన్ కావాలనేది మా ప్రధానమైన డిమాండ్ అండి ఇది. ఎందుకంటే కులాంతర వివాహం జరిగినప్పుడు తండ్రిది కానీ తల్లిది కానీ ఆ కులాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే రిజర్వేషన్ల వల్ల కావచ్చు, అది వాళ్ళ హక్కు కూడా, అది న్యాయమైనదే కావచ్చు. కానీ కుల నిర్మూలన జరగాలంటే ఈ రెండు కాకుండా వారిని ఆదర్శ భారతీయులుగా గుర్తించి ఒక ప్రత్యేక కేటగిరీ కింద కనుక గుర్తిస్తే ఆ కేటగిరీ. నాదొక సూటి ప్రశ్న, మీరు ఇది సంఘం ఏర్పాటు చేసి ఎన్నాళ్ళు అయింది? ఇది 1972, 52 అయింది. 52 మీ పోరాటం ఒక రకంగా చెప్పాలంటే ఎంతవరకు మార్పు తీసుకొచ్చింది? ఇప్పటికీ కూడా కులాంతర వివాహం చేసుకుంటున్నారంటే దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు. మతాంతర వివాహం చేసుకుంటున్నారంటే దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఏం మార్చారు మీరు ఈ 52 అయితే మీరు అన్నట్టుగా దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కానీ సమాజంలో ఇప్పుడు కులాంతర వివాహాలు అనేకం జరుగుతున్నాయి. కేవలం ప్రేమ వివాహాలే కాదు, పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు, మ్యాట్రిమోనీలు కూడా ఇప్పుడు కులాంతర మ్యాట్రిమోనీలు ఉన్నాయి. అవన్నీ కూడా మా సంఘం యొక్క కృషి వల్ల అది సాధించబడిందని మేము భావిస్తున్నాము. ఇప్పుడు ఒక సర్వే ప్రకారంగా దాదాపుగా 5 నుంచి 6% వరకు కులాంతర వివాహాలు జరుగుతున్నాయి ఇప్పుడు సమాజంలో. అది మా విజయంగా మేము భావిస్తున్నాము. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా దాడులు అవి జరుగుతున్నాయి. అది మనువాద భావజాలం, అది మొత్తం దేశవ్యాప్తంగా ఫాసిజం అనేది కొంచెం పెరిగిపోతూ ఉన్నది. దాని ఫలితంగా దాన్ని వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాము. దానికి కులాంతర మతాంతర వివాహితుల యొక్క ప్రత్యేకమైన రక్షణ చట్టాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ పోరాడుతున్నాము. ఆ రక్షణ చట్టం ఏం గమనించారు మీ సొసైటీలో? ఎందుకు ఇంకా మారట్లేదని మీకు అనిపించింది? దాదాపు 5 దశాబ్దాల పైగా మీ జర్నీలో మార్చడానికి చాలా ప్రయత్నం చేశారు, ఎందుకు మారట్లేదని మీకు అనిపించింది? ఎక్కడ లోపం ఎక్కడ గమనించారు మీరు? ఎక్కడంటే ఇది ఒక మార్పు రావాలంటే ప్రభుత్వం ముందు పూనుకోవాలి. దీనికోసం ప్రభుత్వం కనుక పూనుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. కానీ ప్రభుత్వాలు ఇంతవరకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కుల నిర్మూలన మా ఎజెండా అని ఇంతవరకు ఎవరు ప్రకటించలేదు. ఎలా చెప్తారు వైద్య గారు? ఓట్లు కావాలి వాళ్ళకి. అది కుల గణన జరుగుతుంది రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో అధికారికంగా కుల గణన చేస్తున్నారు. మరి అది ఎలా సాధ్యం అవుతుంది? అదే వాళ్ళు కేవలం ఒక ఓటు బ్యాంక్గా మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు. వాళ్ళ కులాలు ఉంటేనే వాళ్ళ పబ్బం గడుస్తుంది. కాబట్టి అందుకే మనం ఇన్ని రోజులకు 75 ఏళ్ళు గడిచినా కూడా ఇంకా కులాల వారీగా విభజించబడి ఇంత వెనుకబాటుతనానికి మనం గురవుతున్నాం. కేవలం కుల రాజకీయాలలో చిత్తశుద్ధి లేని కారణంగానే ఇది జరుగుతుందనేది నా ప్రగాఢ విశ్వాసం. ఇది అంటే కేవలం రాజకీయ నాయకులు తలుచుకుంటేనే అవుతుందనా మీ ఉద్దేశం? ఎస్, అంతే. అంటే ప్రజల్లో చైతన్యం, ఇప్పుడు ఎయిడ్స్ అనేది వచ్చింది ఒకటి, లేదా మలేరియా కానీ పోలియో కానీ వచ్చింది. దాని మీద ఒక ప్రత్యేకమైన ఒక మిషన్ లాగా టీకాలు కానీ ఒక యుద్ధ ప్రాతిపదిక మీద దానికి ఒక ప్రత్యేకమైన బడ్జెట్ అన్నీ చేసి మనం ఈరోజు పోలియో మీద మనం కంట్రోల్ సాధించగలిగినాం. ఆ రకమైన ఒక మిషన్ కుల నిర్మూలన జరగాలనేది ఈ కేంద్ర ప్రభుత్వాలు అటువంటి ఒక మిషన్ కనుక ఏర్పాటు చేసి అంత చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా కుల నిర్మూలన చేస్తారు. జరిగే పనేనా? అది ఇక మనం వేచి చూడాలి. జరుగుతుందని మేము ఆశిస్తూనే మనం పోతున్నాం. నా పేరు జ్యోతి అండి, కుల నిర్మూలన సంఘం వైస్ ప్రెసిడెంట్ గాని పనిచేస్తున్నాను. నిజానికి ఈ సంఘమే మా పెళ్లి చేసింది. 1992లో బాబ్రీ మసీద్ ఇష్యూ జరుగుతున్న టైంలో ఒక మతాంతర వివాహం, అంటే తను ముస్లిం, నేను హిందూ కమ్యూనిటీ నుంచి వచ్చాను. ఎవ్వరూ సహకరించిన టైంలో ఈ సంఘం మాకు సహకరించి మా పెళ్లి చేసింది. పోలీస్ ప్రొటెక్షన్తో మా పెళ్లి చేసింది. అలా మీ సంఘంలో కొనసాగుతున్నాం. అయితే అప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక మతాంతర వివాహం చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏం చేస్తున్నారంటే ముందు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకోవాలి. ఆ నోటీస్ బోర్డుల మీద వీళ్ళ డీటెయిల్స్ పెడుతున్నారు. ఏ విషయంలో, ఏ భూమి విషయంలో, దేని విషయంలో పెట్టిన డీటెయిల్స్ పెళ్లి విషయంలో డిస్ప్లేలో పెడుతున్నారు. పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే కొంత హిందూ RSS వాళ్ళే అనొచ్చు, మనం ఇంకా బజరంగ్ దళ్ సంథింగ్, ఇటు ముస్లిం నుంచి కొంతమంది అంటే బాగా రిలీజియస్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇళ్ళలోకి ఫోన్లు చేస్తున్నారు.
మీ అమ్మాయి ఇలాగ పలానా అబ్బాయిని పలానా రోజు బెదిరించే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఏమవుతుందంటే పొలిటికల్ అయిపోతుంది. కులము, మతము, ఓటు బ్యాంకు అన్నీ మూడేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే 92లో మేము ఫేస్ చేసిన పరిస్థితుల కంటే కూడా ఇప్పుడు మతాంతర వివాహం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. వాళ్ళని నరి రోడ్డు మీద చంపుతుంది. అదే నా ప్రశ్న కూడా అదే మేడం. మీరు 52 సంవత్సరాల మీ సుదీర్ఘ పోరాటం అనేది ఇంకా సరికొత్త సవాళ్ళని ఇచ్చింది. ఇంకా మీరు ఈ రోజు టిపికల్ గా ఫైట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా సాధ్యం అది? నేను అనేది ప్రాక్టికల్ గా ఎలా సాధ్యం? ఏం చేయబోతుంది? మా పెళ్ళై 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల క్రితం ఇందిరా పార్కులో ఒక చెట్టు కింద 20 మంది కులాంతర వివాహితులు ఎవరి భోజనాలు వాళ్ళు తెచ్చుకొని సహపంక్తి భోజనం చేసేవారు. ఇవాళ మీరు చూస్తున్నారు ఒక 400-500 మంది. ఇవాళ అంటే ఇదంతా సంఘం చేస్తున్న చైతన్యమే కదండి. ఈరోజు పొలిటికల్ వాళ్ళు, 3 జడ్జిలు, వీళ్ళందరూ కూడా అంటే రాజకీయ నాయకులు వల్ల పెరుగుతున్న ఈ కులపు పోకడలను ఖండిస్తున్న వీళ్ళందరూ ఇవాళ మాకు సపోర్ట్ చేస్తూ వచ్చినారు. మేము అశ్విన్ అండ్ రామకృష్ణ విషయంలో, నాగరాజు విషయంలో కూడా గవర్నర్ స్పందనని తీవ్రంగా వ్యతిరేకించాం. ఎందుకంటే తను ఇన్ని దురహంకార హత్యలు జరుగుతున్నప్పుడు స్పందించిన ఆవిడ ఆ రోజు వాళ్ళ హత్య విషయంలో, రామకృష్ణ విషయంలో, నాగరాజు విషయంలో ఏదైతే స్పందించారో దాన్ని మా సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రజ్యోతికి మేము వ్యాసం కూడా రాయడం జరిగింది. అది ప్రచురించినారు, అది వైరల్ కూడా అయింది. ఇలా మా సంఘం పనిచేస్తుంది. ఇది ఒకప్పటి కంటే కూడా ప్రతి విషయంలో మనం ఎంత అభివృద్ధిలో పోతున్నాం, కానీ కులం విషయంలో చాలా వెనక్కి పోతున్నాం. బికాస్ పొలిటికల్. అందుకనే పొలిటికల్గా మేము ప్రతి రాజకీయ పార్టీని కలిసి మీ ఎజెండాలో పెట్టండి, కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తామని చెప్పండి, వాళ్ళకు ప్రత్యేకమైన పథకాలు ఇస్తామని చెప్పండి అని మేము ప్రతి రాజకీయ పార్టీని పట్టించుకుంటారా లేదా అనేది అది వాళ్ళది. కానీ మా బాధ్యత ఏంటి, మా డ్యూటీ ఏంటి అనేది మేము చేస్తాం. మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కనుక ఏలో పొలిటికల్ వచ్చింది. ఇంతకుముందు ఈటెల రాజేందర్ కూడా కంటిన్యూ మా దాంట్లో ఆయన ఎప్పుడైతే బీజేపీలోకి వెళ్ళి కొంత మేము ఆలోచనలో పడ్డాం, కానీ ఆయన కంటిన్యూగా మాకు సపోర్ట్ ఇచ్చినారు. కొంతవరకు మార్పు కనిపిస్తుంది రాజకీయ నాయకుల్లో గతంతో పోల్చినప్పుడు. మీరేమంటారు? మీ పేరు? నా పేరు గుత్తా జ్యోత్స్న అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి ఇందులో? నేను నా తల్లిదండ్రుల కులాంతర వివాహం చేసుకుంటే పుట్టిన వ్యక్తిని నేను. 75 సంవత్సరాలు నాకు ఇప్పుడు. అయితే కుల నిర్మూలన సంఘం పుట్టినప్పటి నుంచి మేము అందరం కలిసి ఉన్నాం. అయితే పనిచేసే క్రమంలో ఎంతో కృషి నడుస్తూ ఉంది. నడిచేంత కృషి సరిపోవటం లేదు. ఎందుకంటే ఈ కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉంది. ఈ మనం సిద్ధాంతం చాలా భయంకరంగా. అంటే మీరు చూసినప్పుడు ఆ రోజుల్లో కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటే వాళ్ళు దూరంగా పెట్టేవాళ్ళేమో కుటుంబ సభ్యులు. ఈ రోజులు చంపేస్తున్నారు కదా. ఈ రోజులు కొత్త ట్రెండ్ ఏంటంటే బహిరంగ ఓపెన్ గా చెప్తున్నారు చంపేస్తామని, అదే విధంగా చంపేస్తున్నారు. రాజకీయాలు కమల్ కామరాజు మొత్తం వీళ్ళ కుటుంబం నుంచి వచ్చిన మా కుటుంబం మొత్తం దాదాపు కులాంతర వివాహాలు, దేశాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళే. జ్వాల అనే అమ్మాయి చైనా, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మాయి తల్లి చైనా. ఇలా చేయడానికి కారణం ఏంటి అని అంటే మంచి ఇప్పుడే జెనెటిక్స్ గురించి విన్నారు. అంటే ఎప్పుడైతే మతాంతర వివాహాలు చేసుకున్న పిల్లలు వాళ్ళు మంచి జీన్స్, వాళ్ళవన్నీ కూడా స్ట్రాంగ్ జీన్స్ ఉంటాయి. వీళ్ళిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని అంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం అందించగలం. కాబట్టి కులాంతర మతాంతర వివాహాలు జరగాలి. దానికి సమాజం బాధ్యత తీసుకోవాలి, ముఖ్యంగా రాజకీయం బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఆయన ఎలా సమర్థించారు రాజకీయంగా, మేము సమర్థిస్తున్నాము. దీన్ని 15 శాతం కదండి. అంటే నేను నెగిటివ్ గా మాట్లాడట్లేదండి. ఈ మాత్రం మార్పు వస్తుంది అనుకోలేదు. ఎవరైనా కూడా మార్పు తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే తక్కువ శాతమే కానీ చాలా ప్రమాదపు అంచుల్లోకి మనం నెట్టబడుతున్నాం. సొంత కులాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల జన్యు సంబంధమైన వ్యాధులతో ఈ రోజు మన చిన్న పిల్లలు తలసేమియా, రేచీకట్లు, ఇవే కాకుండా చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటిక్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మన దేశంలో పెరుగుతున్నాయి. మనకి ఇంకొక అవకాశమే లేదు. ఖచ్చితంగా మనం మారాల్సిందే. మారుతేనే ముందు వచ్చే తరాలు ఆరోగ్యకరమైన వస్తాయి, లేదా జన్యు సంబంధమైన వ్యాధుల ఇదితోని మన దేశం ఇదైపోతుంది అనేది గ్రహించాలి. ఫైనల్ గా మీరు ఏం చెప్పబోతున్నారు? ఫైనల్ గా మనం అందరం ఇండియన్స్ అని చెప్పాలి. ఆ రోజు రావాలి. కేవలం ఇండియన్స్మే మనం. ఈ కులం ఆ కులం అని అంటే ఇప్పుడు తను అన్నట్టు జన్యు సంబంధమైనటువంటి సమస్యల్లో కొట్టుమిట్టాడితే ఆరోగ్యకరమైన సమాజం మిగలదు. ఆరోగ్య సమాజం మిగలాలి అని అంటే కులాంతర మతాంతర వివాహాలు జరగాల్సిందే. మనకి కులాలు లేదు, మతం లేదు, హాయిగా జీవిద్దామని నాలాగా చెప్పాలి గట్టిగా.
రైట్ అండి. థ్యాంక్ యూ. మొత్తానికైతే 52 సంవత్సరాల కుల నిర్మూలన సంఘం ప్రయాణంలో ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పటివరకు కొంతవరకు మార్పు తీసుకురాగలిగాము. ముఖ్యంగా రాజకీయ నాయకులు మారినప్పుడే సమాజంలో సమూల మార్పు వస్తుందంటుంది కుల నిర్మూలన సంఘం. శేష విపి దేశం, హైదరాబాద్.